రాష్ట్రంలో ఈ ఏడాది పంటల సాగు భారీగా పెరిగింది. 62 లక్షల ఎకరాల్లో వరి, 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు రైతులు. ఈ సీజన్లో సాధారణ సాగు టార్గెట్ 1.34 కోట్ల ఎకరాలుండగా 1.27 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసి 96% లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ నెలాఖరు నాటికి టార్గెట్ను పూర్తి అవుతుందని అంచనా. 10.55 లక్షల ఎకరాలతో నల్గొండ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఇక 10 జిల్లాల్లో 100% పంటల సాగు పూర్తయినట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు భారీగా పెరిగింది. ఈసారి 1.27 కోట్ల ఎకరాల్లో సాగు చేశారు రైతులు. ఈ సీజన్లో సాధారణ సాగు టార్గెట్ 1.34 కోట్ల ఎకరాలు కాగా ఇప్పటికే 96% లక్ష్యం సాధించిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేలింది. 62.27 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈసారి వరి సాగు మరింత పెరిగే అవకాశం ఉందని అగ్రికల్చర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్లో వర్షాలు సరిగా కురవక పంటల సాగుకు ప్రతికూలంగా మారాయి. జులై నెలాఖరు, ఆగస్టు ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షాలు ముందుగా వేసిన పంటలకు ప్రాణం పోశాయి. వానాకాలం సీజన్లో వరి సాగుతో పాటు పత్తి, మొక్కజొన్న వంటి పంటల సాగు గణనీయంగా జరిగింది. ఈ నెలాఖరు నాటికి సాగు టార్గెట్ దాటే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వానాకాలం సీజన్లో పంటల సాగు ఇప్పటి వరకు 1.27 కోట్ల ఎకరాలు దాటేయగా ఇందులో వరి 62.27 లక్షల ఎకరాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పత్తి పంట 45.47 లక్షల ఎకరాలతో రెండో స్థానంలో ఉంది. రికార్డు స్థాయిలో మక్కలు 6.27 లక్షల ఎకరాలు, కంది 4.78 లక్షల ఎకరాలు, సోయా 3.62 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. పెసర 61,000 ఎకరాలు, జొన్న 34,611 ఎకరాల్లో సాగు కాగా మినుములు 23,000 ఎకరాలు, ఇతర పంటలు 30,000 ఎకరాల్లో సాగయ్యాయి. వానాకాలం సాగులో 10.50 లక్షల ఎకరాలతో నల్గొండ టాప్లో నిలిచింది. ఈ జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో పత్తి, 4.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 7.28 లక్షల ఎకరాలతో సంగారెడ్డి రెండో స్థానంలో, 6.27 లక్షల ఎకరాలతో ఖమ్మం జిల్లా మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆదిలాబాద్ 5.79 లక్షల ఎకరాలతో నాలుగో స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ 5.52 లక్షల ఎకరాలు, సూర్యాపేట 5.43 లక్షల ఎకరాలు, కామారెడ్డి 5.43 లక్షల ఎకరాలు, 5.37 లక్షల ఎకరాలతో వికారాబాద్ జిల్లాలు వరుస స్థానాల్లో నిలిచాయి. జూలై 20 వరకు 25 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవడంతో సాగు వెనుకబడింది. విత్తనాలు, మొలకలు ఎండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. జూలై నెలాఖరు నుంచి కురిసిన వానలు సాగు పుంజుకునేలా చేశాయి. గత నెల రోజుల్లోనే పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని పంటలు సాగయ్యే 32 జిల్లాల్లో 21 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా మరో 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఫలితంగా దాదాపు అన్ని జిల్లాల్లో పంటల సాగు 100%కి చేరువయ్యాయి. 10 జిల్లాల్లో 100% సాగును దాటేశాయి.